రైట్. సో ఈ ప్లానింగ్ కమిషన్ అనేది ఏర్పడ్డది. సో ఈ ప్లానింగ్ కమిషన్ ఏం చేస్తుంది అంటే మనకి యూజువల్గా మనకు ఐడియా ఉన్న దాని ప్రకారం 5 సంవత్సరాల కాలానికి ప్రణాళికలను రూపొందిస్తుంది. రైట్. సో రోడ్ల కోసము ఇంత ఖర్చు చేస్తున్నాము, రైట్. వైద్యం కోసము సో కొంత ఖర్చు చేస్తున్నాం, సపోజ్ 50 కోట్లు ఖర్చు చేస్తున్నాం. సో వైద్యం కోసము 100 కోట్లు ఖర్చు చేస్తున్నాము. సో దీంట్లో మళ్ళీ టార్గెట్స్ పెట్టుకుంటుంది, ఇంత రీచ్ అవ్వాలి, రోడ్ల విస్తరణ ఇంత పెరగాలి, సో వైద్యం ఇంత పెరగాలి, సో దాంట్లో జీడిపిలో ఇంత కాంట్రిబ్యూషన్ ఉండాలి, సో బడ్జెట్లో ఇంత కేటాయించాలి అని చెప్పేసి ఇక్కడ టార్గెట్లు పెట్టుకుంటుంది, రైట్. సో టార్గెట్లు పెట్టుకున్న తర్వాత ఇదొక డ్రాఫ్ట్ షీట్ అనుకోండి. మనం ఫస్ట్ లెటర్ రాసిన తర్వాత ఏమైనా ఫస్ట్ మిస్టేక్స్ రాయకుండా ఒక డ్రాఫ్ట్ రాసుకుంటాం కదా. సో రాసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఫెయిర్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ కూడా ప్రణాళిక సంఘము అనేది ఒక డ్రాఫ్ట్ షీట్ను రూపొందిస్తుంది. అది రూపొందించిన డ్రాఫ్ట్ షీట్ను అమలు అంటే దాన్ని సైన్ చేసేది ఎవరు అంటే, దాన్ని అంగీకరించేది ఎవరు అంటే జాతీయ అభివృద్ధి మండలి అని, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. సో దీన్ని ఎవరి సిఫార్సుల మేరకు ఏర్పాటు చేసిరు అంటే కేంద్ర క్యాబినెట్ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేసిరు. సో 1952 ఆగస్టు 6న ఏర్పాటు చేయడం జరిగింది. ఒక అంటే ప్లానింగ్ కమిషన్ యొక్క సూచనలు ఎవరి మేరకు అంటే ఏ సంస్థ ఆదేశాల మేరకు అమలు చేయబడతాయి అని చెప్పేసి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని చెప్పేసి, జాతీయ అభివృద్ధి మండలి అని చెప్పేసి